కందుకూరులో మళ్ళీ ఆ సీనియర్ ఎంట్రీ ఇస్తారా? 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ జగన్ మీద అలకతో వ్యవహారానికి దూరంగా ఉన్నటువంటి మహీధర్ రెడ్డి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేస్తారా? ఇదే చర్చ సాగుతుంది. కందుకూరు వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి సీటు. అలాంటి స్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు వికటించాయి. చేజేతుల సీటు కోల్పోవడానికి కారణమైంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ 1999 తర్వాత విజయం సాధించేదానికి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఆస్కారం ఇచ్చాయి. దాంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటూరి నాగేశ్వరరావు విజయం సాధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఇంటూరి తీరు మీద చాలా రకాల అసంతృప్తి వ్యక్తమవుతుంది. అనేక మంది ఆయన మీద బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు పలు కథనాలు కూడా వస్తున్నాయి. నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను కూడా 100 కోట్ల రూపాయలు కాజేసేందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యే వ్యవహారం ఉంది అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్సీపీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికోసం మళ్ళీ మానుగుంట మహీధర్ రెడ్డిని ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. మహీధర్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన కాడి వదిలేయడంతో వైఎస్ఆర్సీపీ పుట్టు మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన పగ్గాలు చేపట్టి పార్టీని మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా గాడిలో పెట్టి తిరిగి పుంజుకునే దిశలో తీసుకెళ్ళగలరా? తీసుకెళ్లేటంత ప్రయత్నం ఆయన చేస్తారా? అందుకు ఆయన సిద్ధమా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మహీధర్ రెడ్డికి రాయబారాలు పంపుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటి వరకు మహీధర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కేవలం కనిపించినట్టుగా ప్రత్యక్షమయ్యి వెళ్ళిపోవడం మినహా మహీధర్ రెడ్డి ఎటువంటి సహకారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అందించలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే సమయంలో మహీధర్ రెడ్డి అనుచరులు అనేక మంది నేరుగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. దీంతో ఇప్పుడు మహీధర్ రెడ్డి ఏం చేస్తారు? అది వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వైసీపీ అధిష్టానం ఆశిస్తున్నట్టుగా ఆయన మళ్ళీ సీన్లోకి వచ్చి మొత్తం పార్టీని చక్కదిద్దేదానికి తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తారా? అలాంటి ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమవుతాయి చూడాల్సినటువంటి అంశాలు.